పాలిటిక్స్ అంటేనే ఎత్తుకు పై ఎత్తులు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ ఉంటాయి. కానీ ఏపీలో ఈ ఇద్దరిని చూస్తే ఈ మాట తప్పే అనిపిస్తోంది. వారే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నారా లోకేష్. జనసేన, టీడీపీ నుంచి వచ్చిన ఈ ఇద్దరు ఇప్పుడు అన్నా నీ అనురాగం అని పాటలు పాడేసుకుంటున్నారు. పొలిటికల్ సూపర్ బ్రదర్స్ అనిపించుకుంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేష్ మధ్య పరస్పర సహకారం ఏపీ రాజకీయాలలో ప్రత్యేక చర్చకు దారితీస్తోంది. పవన్ మాట లోకేష్ బాట అన్నట్టు సాగుతున్న పొలిటికల్ జర్నీ ఆసక్తిని రేపుతోంది. వీరిద్దరి పరస్పర సహకారం, రోజు రోజుకు పెరుగుతున్న అనుబంధం రాజకీయ ప్రత్యర్థులను నిరాశే మిగుల్చుతోందంటున్నారు. కూటమిలో విభేదాలు రావాలంటే ఈ ఇద్దరి మధ్య అగ్ని రాజేయాలని ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నా ఇద్దరు ఎంతో సమన్వయంతో నడుచుకోవడమే కాకుండా ఇరు పార్టీల క్యాడర్లకు సరైన దిశానిర్దేశం చేస్తూ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతున్నట్టు చెబుతున్నారు. జైల్లో చంద్రబాబును కలిసి కూటమి ఏర్పడడానికి పావులు కలిపిన దగ్గర నుంచి పవన్, లోకేష్ల మధ్య అనుబంధం స్టార్ట్ అయింది. రెండు పార్టీ కార్యకర్తలను సమన్వయపరుస్తూ ముందుకు కదిలి కూటమిని గెలిపించి మంత్రులుగా ఎంపికయ్యారు. ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా లోకేష్ పవన్ పై ఉన్న అభిమానాన్ని తెలియజేశారు. చంద్రబాబుకు పాదాభివందనం చేశాక పవన్ కు కూడా పాదాభివందనం చేసి తన అనుబంధాన్ని వ్యక్తం చేశారు లోకేష్. అంతేకాదు, మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెడదామని పవన్ అనగానే లోకేష్ ఓకే చెప్పడం వారి అనుబంధానికి అద్దం పడుతోంది. అన్నకు తోడుగా తమ్ముడు, తమ్ముడు నిర్ణయాలకు అండగా అన్న, ఒకరికొకరు అన్నట్టు సాగుతోంది వారి ప్రయాణం. ఈ ఇద్దరి మధ్య అనుబంధం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ చదరంగంలో ఎంతో పరిణితితో వ్యవహరిస్తున్న ఈ ఇద్దరు పొలిటికల్ సూపర్ బ్రదర్స్ ని చూసి ప్రతిపక్షం కన్ను కొడుతోంది. ఏపీ బాగుపడాలి అంటే ఈ పొలిటికల్ సూపర్ బ్రదర్స్ మధ్య అనుబంధం ఇలాగే కొనసాగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. చూడాలి మరి ఈ అన్నాదమ్ముల అనుబంధం ఏపీ డెవలప్మెంట్కు ఎంతగా తోడ్పడుతుందో.